వీడియో 210 మనకు ఒక స్టాక్లో బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిపిస్తున్న క్యాండిల్స్టిక్ చార్ట్కి రెసిస్టెన్స్ అండ్ అలాగే సపోర్ట్ డ్రా చేస్తాం. ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో అలాంటప్పుడు మనకి స్టాక్ పైకి వెళ్తుంది అని చెప్పి డిటర్మైన్ చేసుకుంటాం. సో ఇలాంటి బ్రేక్అవుట్ అసలు మనం ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం? ఎందుకు ఇలాగా ఈ బ్రేక్అవుట్ రాగానే స్టాక్ పెరుగుతుంది అని అంటే దీనికి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే ఇన్సైడర్స్ లేదా మార్కెట్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్లో అక్యుములేషన్ అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ ఇన్సైడర్స్ గనక మనం చూస్తున్న స్టాక్లో అక్యుములేషన్ ప్యాటర్న్ గనక క్రియేట్ చేస్తుంటే అలాంటప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ దాటి పైకి వెళ్ళి మనకి ఒక బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. కానీ ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసి బ్రేక్అవుట్ వస్తే ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతుంది అనే కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్ కాన్సెప్టే. మరి ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్తో డబ్బులు సంపాదించవచ్చు అని తెలిస్తే చాలా మంది మనీ ఎర్న్ చేసేవాళ్ళు కదా, ఎందుకు ఎర్న్ చేయట్లేదు అని అంటే ఇందులో మనకి చాలా రకాల ఫేక్ మూవ్స్ ఉంటాయి. ఒక స్టాక్ ఇలాగ సైడ్ వైజ్లో మూవ్ అవుతున్నప్పుడు అది కరెక్ట్గా అక్యుములేషనా లేకపోతే డిస్ట్రిబ్యూషనా అని చెప్పడం చాలా కష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్సైడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక స్టాక్లో డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేసేటప్పుడు కూడా బయర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం రకరకాల ట్రాప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ట్రాప్స్లోనే ఒకటి సెల్లింగ్ క్లైమాక్స్. సో ఈ సెల్లింగ్ క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అంటే ఇన్సైడర్స్ పెద్ద మొత్తంలో సెల్ చేస్తూ ఉంటారు, కానీ స్టాక్ ప్రైస్ మాత్రం రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే పాసిబుల్లీ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉండొచ్చు. ఎందుకు ఇలాగ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తున్నా ఇన్సైడర్స్ సెల్ చేస్తున్నారు అని అంటే ఆ స్టాక్ రేపటి రోజున పెరగదు పడిపోతుంది అని చెప్పి వాళ్ళకి క్లారిటీ ఉంది. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు కొంటున్నారు, వాళ్ళకెందుకు క్లారిటీ లేదు అంటే మార్కెట్లో ఆ టైంలో ఒక గుడ్ న్యూస్ ఫ్లో అవుతూ ఉండొచ్చు, కానీ అది టెంపరీయే అని చెప్పి జనరల్ పబ్లిక్కి లేదా మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసే వాళ్ళకి తెలియదు. అండ్ అలాగే సిమిలర్గా ఒక అక్యుములేషన్ స్టేజ్లో బయింగ్ క్లైమాక్స్ కూడా ఉండొచ్చు. సో బయింగ్ క్లైమాక్స్లో యూజువల్గా రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ అవడం వల్ల ఇక్కడ నుంచి స్టాక్లో ఇన్సైడర్స్ పెద్ద మొత్తంలో బై చేయబోతున్నారు అని చెప్పి మనకి అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం సెల్లింగ్ క్లైమాక్స్ గురించి అండ్ అలాగే బయింగ్ క్లైమాక్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా సెల్లింగ్ క్లైమాక్స్ అంటే ఇన్సైడర్స్ పెద్ద మొత్తంలో సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు, లేదా బయింగ్ క్లైమాక్స్ అంటే ఇన్సైడర్స్ పెద్ద మొత్తంలో బై చేయడానికి రెడీగా ఉన్నారు అని మనకి అర్థమవుతుంది. ఇన్సైడర్స్ ఏదైతే ట్రేడింగ్ చేస్తున్నారో మనం వాళ్ళని ఫాలో అవుతూ చేసాము అని అంటే ఖచ్చితంగా మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇప్పుడు ఒక స్టాక్లో సెల్లింగ్ క్లైమాక్స్ ఉంది అని అంటే ఇన్సైడర్స్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళ యొక్క లాస్ట్ ఎఫర్ట్ పెడతారు. ఏంటి ఆ లాస్ట్ ఎఫర్ట్ అంటే మార్కెట్ని ఈ ఒక్కసారి పైకి తీసుకువెళ్ళి అక్కడ పెద్ద మొత్తంలో అమ్మేసి ఆ స్టాక్ని పడేద్దాం అని చెప్పి ఫిక్స్ అవుతారనమాట. అందుకనే దీన్ని సెల్లింగ్ క్లైమాక్స్ అంటున్నాం. అందుకనే ఇక్కడ లాస్ట్ ఎఫర్ట్ వీళ్ళు పెడుతున్నారు. సో యూజువల్గా ఇలాంటి లాస్ట్ ఎఫర్ట్ పెట్టేటప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఒక టైట్ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది లేదా సైడ్ వైజ్లో మూవ్ అవుతూ ఉంది అని అనుకుందాం. సో ఇలా సైడ్ వైజ్లో మూవ్ అవుతున్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకోండి, ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ ఎప్పుడు దాటుతుందా, మనకి బ్రేక్అవుట్ వస్తుందా, ఇమ్మీడియట్గా కొనేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అండ్ ఒకవేళ ఏదైనా రోజున ఇలాంటి రెసిస్టెన్స్ అనేది దాటి పైన క్లోజ్ అయ్యి నెక్స్ట్ డే ఇమీడియట్గా మార్కెట్లో ఒక మంచి గుడ్ న్యూస్ ఈ పర్టికులర్ స్టాక్లో వచ్చింది అని అంటే చాలా పెద్ద మొత్తంలో కొనేస్తూ ఉంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇన్సైడర్స్ క్రియేట్ చేసే ట్రాప్. మరి ఇలాంటి బ్రేక్అవుట్ని ఇన్సైడర్స్ క్రియేట్ చేసే ట్రాప్ అని అండ్ ఇలాంటి స్టాక్లో ట్రేడ్ చేయకూడదని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే దీనికంటూ ఫస్ట్ మనం కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ చార్ట్ తీసుకున్నాను. సో ఈ రేంజ్లో ఈ స్టాక్ కంటిన్యూస్గా రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతూ పైకి వెళ్ళబోయిందో అక్కడ మనకి క్లియర్గా అప్పర్ విక్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇలాంటి పెద్ద అప్పర్ విక్స్ ఫామ్ అయినప్పుడు చాలా హెవీ వాల్యూమ్స్ కూడా వచ్చాయి. అందుకనే స్టాక్ ప్రైస్ టెంపరీగా పెరిగినా కూడా మళ్ళీ అదే ప్రైస్ రేంజ్లోకి వచ్చింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రైస్ రేంజ్లో కూడా లోవర్ లెవెల్స్కి రీచ్ అవుతూ ఉంది. నెక్స్ట్ మీకు ఇక్కడ డాక్టర్ రెడ్డి యొక్క స్టాక్ చార్ట్ చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ స్టాక్ కన్సాలిడేట్ అవుతూ సైడ్ వైజ్ మూవ్మెంట్ కాకపోతే కొంచెం పైకి మూవ్ అవుతూ ఇలా ఒక నారో రేంజ్లో మూవ్ అవుతూ ఉంది. ఈ నారో రేంజ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే హయ్యర్ లెవెల్స్కి వెళ్తుందో ఆబ్వియస్గా ఒక లాంగ్ విక్స్ ఫామ్ అవుతూ ఉంది. ఇలాంటి పెద్ద విక్స్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఇమ్మీడియట్గా రివర్స్ అయిపోతుంది అండ్ ఈ ఇమ్మీడియట్గా రివర్స్ అయ్యే దగ్గర మనం వాల్యూమ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ క్యాండిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇలాగా మనకి మల్టిపుల్ రెడ్ కలర్ క్యాండిల్స్ అది కూడా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ అంటే యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ రికార్డ్ చేస్తూ కనుక మనకి ఎక్కువగా వస్తున్నాయో అలాంటప్పుడు ఈ నారో రేంజ్లో ఉన్నప్పుడు ముందుగానే ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది ఒక సెల్లింగ్ క్లైమాక్స్, అందుకనే పైకి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక హై ఫామ్ అయింది కదా, నెక్స్ట్ హయ్యర్
హయ్యర్ హై ఫామ్ అయింది, దాని తర్వాత మళ్ళీ హయ్యర్ హై ఫామ్ అయింది. యాక్చువల్గా జనరల్ పబ్లిక్ ఏం చేస్తారు, ఇలాంటి హయ్యర్ హై ఫామ్ అవుతున్నప్పుడు ఈజీగా పైకి వెళ్తుంది అని చెప్పి కొంటూ ఉంటారు. ఈవెన్ మార్కెట్లో కూడా మంచి పాజిటివ్ న్యూస్ వస్తూ ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఇదే స్టాక్లో మనం కొన్ని డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నారో ప్యాటర్న్లో మూవ్ అయిన స్టాక్ ఇది. అండ్ అలాగే హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ అండ్ ఈవెన్ ఇదే స్టాక్లో హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళిన స్టాక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కిందకి బ్రేక్అవుట్ అయ్యి ఇలా ఒక షార్ప్ ఫాల్ అనేది రికార్డ్ చేసింది. సో మనం గనక ఈ సెల్లింగ్ క్లైమాక్స్లో వచ్చే ఈ ప్యాటర్న్స్ని కనుక అర్థం చేసుకోగలిగితే మనకి ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అని, ఈ స్టాక్లో మనం ఎంటర్ అవ్వకూడదని మనకి ముందుగానే అర్థమైపోతుంది. సో సెల్లింగ్ క్లైమాక్స్లో మనకి ఏం జరుగుతుంది? సో జనరల్గా ఏదైనా ఒక స్టాక్ అనేది కన్సాలిడేషన్లో ఉంది అని అనుకుందాం. సో కన్సాలిడేషన్ అనేది మనకి రకరకాలుగా ఉండొచ్చు. ఒకటి ఎయిదర్ మనకి ఇలాగా కంప్లీట్గా సైడ్ వైజ్లో ఉండొచ్చు, లేదా మనకి ఇలాగా స్లో అప్ ట్రెండ్లో ఉండొచ్చు, లేదా మనకి ఈ స్టాక్ అనేది ఇలా స్లో డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉండొచ్చు. బట్ ఎనీహౌ మనం వీటికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్స్ని కనుక డ్రా చేసుకున్నాము అని అనుకోండి, ఈ రెసిస్టెన్స్ లైన్స్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు మనకి విక్స్ అనేవి పైన అప్పర్ సైడ్ విక్స్ కనుక ఎక్కువ ఫామ్ అవుతూ ఉన్నాయి అని అనుకుంటే అలాంటప్పుడు ఇక్కడ మనకి సెల్లింగ్ క్లైమాక్స్ జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. సో ఇలాగా మల్టిపుల్ అప్పర్ సైడ్ విక్స్ వచ్చేసి కింద వాల్యూమ్స్ కూడా ఇలాంటి విక్స్ వచ్చినప్పుడు చాలా హయ్యర్ వాల్యూమ్స్, యావరేజ్ వాల్యూమ్ కంటే హయ్యర్ వాల్యూమ్స్ కనుక రికార్డ్ చేస్తున్నాయి అని అంటే అక్కడ అది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఉంది. నెక్స్ట్ ఒకవేళ రేపటి రోజున ఇది బ్రేక్అవుట్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి రివర్స్ అయి పడుతుంది అని చెప్పి మనం ముందుగానే అర్థం చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనకు ఒక రెసిస్టెన్స్ లైన్ ఉంటుందో రెసిస్టెన్స్ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత పెద్ద అప్పర్ విక్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ కింద మనం వాల్యూమ్ అబ్జర్వ్ చేస్తే యావరేజ్ వాల్యూమ్ కనుక ఈ లైన్ అని అనుకుంటే యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్స్ రికార్డ్ చేస్తూ ఇలాంటి స్టిక్స్ కనుక ఫామ్ అవుతున్నాయి అని అంటే ఈ అప్పర్ విక్ ఫార్మేషన్ అనేది ఇన్సైడర్స్ యొక్క సెల్లింగ్ అని చెప్పి మనం అర్థం చేసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఇలాంటి స్టాక్లో ఎంటర్ అవ్వకూడదు, ట్రాప్ క్రియేట్ అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యామ్స్ అనే స్టాక్ యొక్క చార్ట్ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను వన్ డే చార్ట్లో నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఎప్పుడైతే స్టాక్ ఫస్ట్ ఇలాగా ఒక హై ఫామ్ అయిందో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది అండ్ ఈ జోన్లో కూడా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఈ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళినప్పుడు స్టాక్ అనేది పైన అప్పర్ విక్స్ ఫామ్ అవుతూ ఉంది. సో యాజ్ ఆన్ డేట్ నేను ఇది అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఉందా లేదా అనేది మనకి అర్థమవుతుందా? ఒకవేళ మీకు గనక అర్థమైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఇంకొంచెం క్లారిటీ కోసం డైలీ చార్ట్ కాకుండా వీక్లీ చార్ట్ కూడా నేను తీసుకుంటున్నాను. సో వీక్లీ చార్ట్లో సపోజ్ నేను ఇది రెసిస్టెన్స్ జోన్ అని అనుకుంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ నాకు చాలా క్లియర్గా పెద్ద అప్పర్ విక్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ జస్ట్ అప్పర్ విక్స్ ఫామ్ అవడమే కాదు, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక పెద్ద అప్పర్ విక్ ఫామ్ అయ్యి ఒక ఫేక్ మూవ్ లాగా క్రియేట్ అయిందో అక్కడ వాల్యూమ్ కూడా చాలా బాగా పెరిగింది. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఈ క్యామ్స్లో మూమెంట్ ఏదైతే ఉందో అది అక్యుములేషనా లేకపోతే డిస్ట్రిబ్యూషనా? కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ జస్ట్ మనం కొన్ని వారాలు ఆగిన తర్వాత మనకు అర్థమైపోతుంది మనం నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది కరెక్టా కాదా అని. నెక్స్ట్ నేను ఐటీసీ అనే స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ చార్ట్లో నేను అబ్జర్వ్ చేస్తే ఇదే రెసిస్టెన్స్ జోన్ దగ్గర యాక్చువల్గా నాకు చాలా లోవర్ విక్స్ ఫామ్ అయ్యాయి. సో ఎప్పుడైతే ఇలాగా మల్టిపుల్ లోవర్ విక్స్ ఫామ్ అవుతూ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయో అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ ఈజీగా బ్రేక్అవుట్ అయి పెరగడానికి స్కోప్ ఉంటుంది అని అనుకుంటాము. దీన్నే మనం బయింగ్ క్లైమాక్స్ అని అనుకోవచ్చు. సో బయింగ్ క్లైమాక్స్లో ఇన్సైడర్స్ అనేవాళ్ళు బై చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా ఈ బయింగ్ క్లైమాక్స్ని మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఇందాక దాకా మనం ఏదైనా ఒక సైడ్ వైజ్ కన్సాలిడేషన్ కానీ అప్ సైడ్ కానీ లేకపోతే డౌన్ సైడ్ కానీ ఒక స్టాక్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు దానికంటూ ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నాం కదా. రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఒక అప్పర్ విక్ ఫామ్ అవుతూ మనకు గనక హయ్యర్ వాల్యూమ్ రికార్డ్ చేస్తే మనం అది సెల్లింగ్ క్లైమాక్స్ అని అనుకున్నాం. అలాగే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఒకవేళ లోవర్ విక్స్ ఫామ్ అవుతూ పెద్ద పెద్ద లోవర్ విక్స్ ఫామ్ అవుతూ మనకి ఇలాంటి డోజీ ప్యాటర్న్స్ వస్తూ కింద వాల్యూమ్స్ కనుక ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని షేక్అవుట్ చేస్తూ ఈ ప్లేస్ నుంచి బయింగ్ స్టార్ట్ చేయబోతున్నారు, ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా పెరగబోతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. అయితే టెక్స్ట్ బుక్ మెథడ్లో ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసినా నేను నా లైఫ్లో పర్టికులర్గా అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా అనాలిసిస్ చేసినప్పుడు బయింగ్ క్లైమాక్స్కి సంబంధించిన స్టాక్స్ చాలా చాలా తక్కువ కనిపించాయి. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మల్టిపుల్ లోవర్ విక్స్ ఫామ్ అయ్యి పైకి వెళ్ళిన స్టాక్స్ చాలా చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకవేళ కనిపించింది అని అంటే మాత్రం అది మనకి చాలా మంచి రిటర్న్స్ తెచ్చిపెడుతుంది. సో ఈ వీడియోలో మనం నేర్చుకున్న చాలా సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక స్టాక్ కన్సాలిడేట్ అవుతుందో అది అక్యుములేషన్ ఫేజ్లో ఉందా లేదా డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఉందా అని తెలుసుకోవడం కోసం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకు గనక పైన ఎలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, ఒకవేళ మనకి అప్పర్ విక్ ఎక్కువ ఉన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయా లేకపోతే లోవర్ విక్ ఎక్కువ ఉన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయా అండ్
వాటి దగ్గర వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం ఈ స్టాక్ ఒకవేళ పైకి మొమెంటం వస్తే అది ఒరిజినల్ మూమెంటా లేకపోతే ఫేక్ మూమెంటా అని అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రతిసారి ఇలాంటి డోజెస్ ఫామ్ అవుతాయా? ఫామ్ అవ్వవు కదా. కొన్ని స్టాక్స్లోనే ఫామ్ అవుతూ ఉంటాయి. బట్ ఫామ్ అయిన ప్లేస్లో ఏం చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఫామ్ కాకపోతే ఏం చేయాలి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుందాం. ఈ వీడియోలో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నది చాలా చిన్న విషయం, బట్ ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కలిపితేనే మనం టెక్నికల్ అనాలిసిస్ని ప్రాపర్గా నేర్చుకోగలుగుతాం. సో మీరు ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ పూర్తిగా నేర్చుకోవాలి అని అనుకుంటే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో తెలుగు స్టాక్ ఛానల్ చెప్పి టైప్ చేశారనుకోండి, అగైన్ మన లోగోతో తెలుగు స్టాక్ ఛానల్ యొక్క యాప్ కనపడుతుంది. సో వన్స్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనపడుతున్న ఆ 3 డాట్స్ మీద కనుక మనం క్లిక్ చేసాము అనుకోండి, అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని చెప్పి సెకండ్ది కనపడుతుంది. సో వన్స్ మనం ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇలా డాక్యుమెంట్స్, వీడియోస్ అండ్ టెస్ట్స్ అని కనపడతాయి. అందులో మనం వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోసే ఇక్కడ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా పూర్తిగా మీరు ఒక ఆర్డర్లో ఏ వీడియో తర్వాత ఏ వీడియో చూస్తూ టెక్నికల్ అనాలిసిస్ కంటిన్యూస్గా నేర్చుకోవాలి అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.